హై వ్యూవర్స్, నాకు మెగా ఫ్యామిలీ అంటే అభిమానం మీలో చాలామందికి తెలుసు. ఈ వీడియో టైటిల్ చూసో థంబ్నెయిల్ చూసో దయచేసి త్వరపడి కామెంట్లు పెట్టకండి, వీడియో మొత్తం చూడండి. ముందుగా మీలో చాలామంది ఇప్పటికీ మీ బంధువులలో మీకు ఎవరు ఏ వరుస అవుతారనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ బంధుత్వంలో ఉన్నటువంటి వరుస సరిగా తెలియకపోవటం వల్ల మన సమాజంలో అనుకోనటువంటి కొన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని చోట అసలు సరిగా వరుసలు పలకకపోయినా భార్య ఏమని పిలిచిద్దో భర్త అలాగే పిలుస్తూ ఉన్నా వాళ్ళంతా కష్టం చాలా చాలా బాగున్నారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి వరుసలు నేర్పండి. బంధువులలో పిన్ని, బాబాయ్, మామయ్య, అత్తయ్య, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, ఇలా వదిన, లైక్ ఇలా వరసలు ఏంటి, ఆ వరసలతో ఉన్నటువంటి వారితో మనం ఎలా మెలగాలి, రెస్పెక్ట్ అండ్ వారిలో మనకి ఎవరు వరస అవుతారు, వరస అంటే అసలు ఏంటి, ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఇలా అన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు కనుక చెప్పగలిగినట్టయితే మన సమాజంలో జరిగే ప్రమాదాలను చాలా వరకు ఆపచ్చు. ఎందుకంటే ఈరోజు మన ఉపాసన గారు మన రామ్ చరణ్ గారి యొక్క నాయనమ్మని సంబోధిస్తూ ఆ వీడియో చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది, నో డౌట్. ఈవెన్ సుమంత్ ఉన్నాడు కదా, సుమంత్ కూడా ఈ రామానాయుడు గారిని మామయ్యనో ఏదో అంటాడట. వాస్తవానికి ఆ వరుస అవ్వడం. సుమంత్ ఎవరు? మన నాగార్జున గారికి సంబంధించేసి మేనల్లుడు, అవునా? రామ్ చరణ్కి సుమంత్ ఏంటి? బావ బామర్దులు, అవునా? ఇక్కడ నాగార్జున గారికి ఏమవుతారు? రామానాయుడు గారు మామయ్య అవుతారు, అవును. ఎందుకంటే ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకున్నటువంటి పర్సన్ లక్ష్మి గారు వచ్చేసి రామానాయుడు గారికి కూతురు. ఈయన మన నాగార్జున గారు మావయ్య అంటున్న మూమెంట్లో ఈయన కూడా ఈయనకేమవుతారు? ఆయన తాత అవుతాడు. ఎవరు? రామానాయుడు గారు. బట్ ఆయన మామ అంటాం అలవాటు అన్నట్టుగా చెప్పుకొచ్చినాడు. ఆయననా లేదంటే సురేష్ బాబునా? మొత్తానికి ఏదైనా నాగార్జున కానీ నాగ చైతన్య కానీ వీళ్ళల్లో వాళ్ళు పిలిచే వరుసలు ఏవైతే ఉన్నాయో అదే వరుసతో అదే పిలుపు సుమంత్ కూడా పలికేవాడు. అది ఓపెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నాడు. ఈవెన్ అంతేందుకు, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, నన్ను వచ్చేసి మావయ్య అంటారు. బట్ మా చెల్లిని వచ్చేసి అక్క అని అంటారు వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ వరుసలు అన్నప్పుడు ఎలా ఉంటాయంటే రిలేషన్స్, పెళ్ళిళ్ళు ఎలా ఏంటో వాళ్ళకి తెలుసు. బట్ పిలవాలి అనుకున్నప్పుడు అక్క అయితే ఈజీగా ఉండిద్దని, అన్న అయితే ఈజీగా ఉండదు, లైక్ అలా అనేస్తూ ఉంటారు, అలా పిలుస్తూ ఉంటారు. సో నేను అనేది అదనమాట. కొంతమంది వరుసలు ఏవైనా తెలియకపోయినా ఇబ్బంది ఏమైనా కూడా చాలా పద్ధతిగా బెస్ట్గా ఉంటూ ఉన్నారు. మరికొంతమంది వరుసలు వాళ్ళకి తెలియకపోవటం వల్ల వారికి తెలియకుండానే ఏజ్ పెరిగేటప్పుడు వాళ్ళకు కొన్ని కోరికలు అండ్ కొన్ని ఫీలింగ్స్ వల్ల అవతల వాళ్ళతో కమిట్ అయిపోతున్నారు. సో దయచేసి ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. డబ్బున్న వాళ్ళలో చాలామంది అయితే ఈ వరుసలు తెలియకుండా పెరుగుతున్నారు. అయితే బ్రదర్ లేదంటే ఆప్ సిస్టర్ లైక్ ఈవేళ లేదంటే డ్యూడ్ లైక్ ఇలా అదొకసారి మీరు గమనించుకోండి. నాట్ ఓన్లీ డబ్బున్న వాళ్ళు, ఓలలో కూడా కొన్ని చోట్ల చాలామంది తెలిసి తెలియకుండానే అవతల వారు మనకి ఏమవుతారు ఏంటంటే తెలియకుండా ఏదైనా పేరు పెట్టి పిలుస్తారు, లేదన్నప్పుడు అక్కను అన్నని పిలుస్తున్నారు. బట్ మన సొంతలు కాదు కదా అనుకున్నప్పుడు ఇంక మైండ్లో నెగిటివ్ వేలో ఆలోచనలు వస్తుంది. ఏజ్ పెరిగేటప్పుడు చాలా చోట్ల ఇదే సమస్య వస్తుంది. వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. వరసలు పెట్టి పిలవటం నేర్పండి పిల్లలకి. అప్పుడు అనుబంధాలు, ఆప్యాయతలు, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి లైక్ ఇవన్నీ తెలుస్తాయి. మీరు అనొచ్చు ఈ వరసలు తెలిసినా ఎంత వరస్ట్గా ఉన్నారండి ఈ సొసైటీలో. నేను అదే అంటున్నాను తల్లే, అదే అంటున్నాను తమ్ముడు. ఫస్ట్ ప్రాపర్ సిస్టమ్ అనేది ఏదైతుందో మనం ఆ వేలో వెళ్దాం. ఆ వేలో వెళ్తూ కూడా అలా ఉన్నారంటే వాళ్ళని దూరం పెడతామే మనం. అసలు ఆ వేలోనే వెళ్లకుండా మనం డైవర్ట్ అయితే ఎలా చెప్పండి అనేది అదే. ఇప్పుడు మంచి బట్టలు కట్టుకోండి అమ్మా, మిమ్మల్ని ఎవరు నెగిటివ్ వేలో చూడరు, ఒకవేళ చూసినా మీ దగ్గర రారమ్మా అని అన్నాను అనుకో. ఏమంటే పసిపిల్లల మీద మరి ఎందుకు జరుగుతున్నాయండి అని కొంతమంది, ఒంటి నిండా బట్ట కట్టుకుని ఆడవాళ్ళని తీసుకుని రేపు చేసుకుని మరి అదేంటండి అంటారు. దాని అర్థం ఏంటి? నేనేం చెప్తున్నాను, అవకాశం తక్కువ ఉండిద్దమ్మా మనం మంచిగా ఉంటే మన మీదకి ఎవరన్నా వచ్చేటానికి.
అదే మనమే అసభ్యకరమైన దుస్తులు కనుక ఉంటే ఈజీగా అవతల అట్రాక్ట్ అవుతారు, అది కూడా నెగిటివ్ వేలో. అలా ఉండొద్దు. నేనేది అదే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా జరగబోయే ప్రమాదాన్ని మనం ముందుగానే ఆపుకోవాలన్నట్టుగా నేను చెప్తున్నా. ఇంక జరిగేదేటు జరగ మానదు, ఇలాగే ఉంటాం అనడం మూర్ఖత్వం అంటున్నా. మనం ఎంత జాగ్రత్త జరుగుతాయి, వాటి మనం ఏం చేయలేం. అప్పటికప్పుడు ఇంకా జాగ్రత్తగా మనం కాపాడుకోవడం తప్ప. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. దయచేసి పిల్లలకి వరుసలతో పిలవటం నేర్పండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.